నేను అడుగుతున్న ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ఈరోజు క్రైస్తవ సంఘానికి క్రైస్తవుల ఓట్లన్నీ కూడా, ఈరోజు దళితుల ఓట్లన్నీ కూడా 40% ఓటింగ్ తీసుకున్నటువంటి మీరు ఆ సంఘాల్లో జరుగుతున్నటువంటి వ్యక్తులకు వస్తున్నటువంటి కష్టం మీద ఎందుకు స్పందించటం లేదు? ఎందుకు స్పందించటం లేదండి? మీరు దళిత క్రైస్తవుల సమస్యల మీద మీకు అవసరం లేదా? ఒక నలుగురిని ఢిల్లీ పంపించేశారా? ఆ నలుగురు మళ్ళీ అక్కడ ఒక లెటర్ రాసి వెనక్కి వచ్చేస్తారా? భారతీయ జనతా పార్టీని 1950 ఆర్డర్ తీయమని మీరు అడగరా? మీకు దళితుల ఓట్లు క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి సమస్యల మీద పట్టించుకోరా? రావణ మీద జరుగుతుంటే సమస్యల మీద పట్టించుకోరా? ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంటే పట్టించుకోరా? ఈ రోజు రావణ మీద దాడి జరిగింది దేనికోసం? ప్రతిపక్షాల మీద మాట్లాడినందుకు, పాలకపక్షం మీద మాట్లాడినందుకు రావణ మీద దాడి జరుగుతుంది, శ్రవణ మీద దాడి జరుగుతుంది. మీరేం స్పందించరు? పోనీ నేను విలేకరు ఒక మాట అడిగితే శ్రవణ్ మీద జరుగుతున్న దాడి, శ్రవణ్ కుమార్ మీద జరుగుతున్న దాడి, రావణ మీద జరుగుతున్న దాడి తప్పు అని మాట మాట్లాడకుండా రెడ్ బుక్ రాజ్యాంగం స్కిప్ చేసి మాట్లాడారు. ఐఎమ్ వెరీ సారీ. ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై డిస్ప్లెజర్ టువర్డ్స్ అపోజిషన్ లీడర్. దిస్ ఈస్ నాట్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రతిపక్షాలు మాలాంటి వ్యక్తుల కోసం, పాలక పక్షంలో మీద పోరాడుతున్న మాలాంటి వ్యక్తుల కోసం మీరు ఫైట్ చేయాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ రోజు రఘురామకృష్ణంరాజు, ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని అనగతొక్కుతుంటే, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న జర్నలిస్టుల్ని ఈ రోజు కేవీఆర్ అక్కడ అరెస్ట్ అయిపోయినాడు, 14 రోజులు రిమాండ్. మీ జర్నలిస్ట్ సోదరుడు ఈ రోజు రావణ్ అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం పోలీసులు తీసుకెళ్లారు. మీరు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాట్ ఈస్ దిస్? ఈ రోజు ప్రజాస్వామ్యం ఇంత కష్టంలో ఉంటే మీరు మీ పొలిటికల్ మాత్రమే మాట్లాడతారా అని ప్రజలు అనుకుంటున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఐఎమ్ వెరీ సారీ. ఈ రోజు రావణ్ పక్కన నేను లేకపోతే, మా పార్టీ లేకపోతే, మాది ఎంత పార్టీ అండి? గట్టిగా 4 అడుగులు వేస్తే కూలబడిపోయే పార్టీ. 4 మాటలు మాట్లాడితే మేము ఈ రూమ్ లో వినపడిన పార్టీ. మాలాంటి వాళ్ళమే ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవారు మీరు పోరాటం చేయరా? మిగతా రాజకీయ పార్టీలు మద్దతు, మీడియా రంగానికి మద్దతు ఇవ్వరా? ఒక ప్రశ్న రావణ్ లాంటి ఒక వ్యక్తి దళిత క్రైస్తవులు సభకు వచ్చి మాట్లాడి ఈ రోజు కష్టం పడుతుంటే మాట్లాడరా? ఎవరి కోసం మాట్లాడాలి? ప్రభుత్వం మీద మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలి, ప్రభుత్వం మాకు చేస్తున్నటువంటి అన్యాయం మీద మాట్లాడాలి. ఈ రోజు మీరు అధికారాన్ని అనుభవించిన మీరు, ఈ ఓట్లు వేయించుకున్న మీరు మాట్లాడకపోతే, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించకపోతే, రాష్ట్రంలో బలహీనులకు వాయిస్ ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తుందండి సమాజం? అబ్సల్యూట్లీ ఈ రోజు రాజకీయ పార్టీలన్నీ కలవాలి. ఆ పార్టీ ఈ పార్టీ భేదంతో నేను మాట్లాడటంలా. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా వినయపూర్వకంగా కోరుతున్నా. దిస్ ఈజ్ అ టైమ్ టు ఫైట్ టుగెదర్. ప్రజాస్వామ్యాని కోసం, ప్రజాస్వామ్యాన్ని మనుగడ కోసం రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. ప్రజాస్వామ్యం కోసం మీరు మాలాంటి వాళ్ళందరినీ, చిన్న వాళ్ళని కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించాలి. ఎందుకు అంటే అధికారాన్ని మీరు అనుభవించారు, ఈ ఓట్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఈ రోజు మా వాయిస్ చాలా చిన్నది కాబట్టి ఈ రోజు మేమే చుక్క రక్తపు చుక్కని పేర్చుకొని నెల రోజులైందండి ప్రాపర్ గా మేము అన్నం తిని నిద్రపోయి ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఫైట్ చేస్తున్నాం. ఈ రోజు రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి మీరు ఈ రోజు రావణ్ చిన్న పిల్లండి, 8 సంవత్సరాల పాప, వాళ్ళ భార్య, తల్లిదండ్రులు, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ పీపుల్ ఆర్ గివింగ్? దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు దాడి చేస్తారా? ఫిజికల్ గా దాడి చేస్తారా? 500 మంది కోడిగుట్లు రాడ్లతోటి దాడి చేస్తారా? ఇదా మీ డెమోక్రసీ? దీనికోసం మీకు హోమ్ మినిస్టర్ కావాలి? దీనికోసమా క్రిమినల్స్ ని కాళ్ళకి కాళ్లు, కీళ్లకి కీళ్లు విరక్కొట్టేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీ జన సైనికులు కోడిగుడ్లు, రాళ్లు, రప్పలతోటి ఈ రోజు దాడి చేశారు. వాళ్ళ కాళ్లు కీళ్లు విరక్కొడితే చూడాలని ఉంది సార్ మీకు. వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే చూడాలని ఉంది సార్. వాళ్ళకి మీద కేసులు కట్టి ఇదే పోలీస్ స్టేషన్ లో రిమాండ్ పెడితే చూడాలని ఉంది సార్. ప్రజాస్వామ్యం గురించి సుత్తపస్సు కబుర్లు చెప్పే మీరు, డెమోక్రసీ గురించి పదం వద్దులే బాగాదు కబుర్లు చెప్పే మీరు ఈ రోజు మీ జన సైనికులు చేసినటువంటి వికృత కార్యక్రమాలని, చర్యలని ఎలా ఖండిస్తారో నేను చూస్తాను. సనాతన ధర్మం అని ఒక డ్రెస్ వేసి వీడియోలో కూర్చొని పేపర్లు చదవటం కాదు సార్ అడ్మినిస్ట్రేషన్ అంటే. మీ కార్యకర్తలను నిలువరించండి. ఫిజికల్ గా దాడులు చేయటం అంటే చేతగాని తనం ఏం కాదది. ఎవరికి అధికారం ఉంటే 90 ఏళ్ల ముసలమ్మ కూడా అక్కడ కూర్చొని అధికారం చేయించగలదు. ఏదేమైనప్పటికీ సమయం ఎక్కువైంది కాబట్టి మిత్రులు నేను ఇబ్బంది పెట్టను. మీరందరూ ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రావణ్ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా సోదరులకు కృతజ్ఞతలు.
రావణ్కి ఈ రోజు బెయిల్ వచ్చింది. గౌరవ న్యాయమూర్తి గారు ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ఈ రోజు తీర్పు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం తీసుకెళ్లారు. నేను మళ్ళీ రేపు మచిలీపట్నం వెళ్తా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలని చివరి వరకు కడ వరకు ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేద్దాం. దయచేసి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా, మీరు చేస్తుంది చాలా తప్పు. మీరు ఆ అబ్బాయి తప్పు చేస్తే కేసు కట్టండి, 40 నోటీస్ ఇవ్వండి, రేపు విచారణ చేయండి, శిక్ష వేయించండి. ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇంటర్వ్యూ తీసుకుంటే తప్పు, మైక్ పెట్టుకుంటే తప్పు, మాట్లాడితే తప్పు అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే ఒక సీఐ అంటాడంటండి జనసేన కార్యకర్తలతో, ఎందుకయ్యా ఇప్పుడు రేపు పొద్దున ఆయన వాయిదాలకు రాడా, అప్పుడు చూసుకోండి, ఇప్పుడు కొట్టడం ఎందుకు, ఇప్పుడు కొరకటం ఎందుకు, ఇప్పుడు నరకటం ఎందుకు, రేపు ఆయన వాయిదాలకు వస్తాడు కదా, ఎక్కడికి పోతాడు, పిఠాపురం రావాల్సిందే కదా, కాకినాడ రావాల్సిందే కదా, రావను ఎక్కడికి వెళ్తాడు అంట. ఓ సిఐ వాళ్ళ కార్యకర్తలకు అడ్వైజ్ చేస్తున్నటువంటి విధానం ఇది లా అండ్ ఆర్డర్ అయితే మీ లా అండ్ ఆర్డర్కి శతకోటి వందనాలు, మీ రఘురామకృష్ణరాజుకి శతకోటి వందనాలు, మీ ముఖ్యమంత్రి గారికి శతకోటి వందనాలు. చివరిగా మా లవ్లీ డార్లింగ్ రఘురామకృష్ణరాజు, మా రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగం గురించి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చెప్తారు. రాజ్యాంగంలో ఎక్కడైనా డిప్యూటీ స్పీకర్ ప్యాకెట్ ఆడించమని ఉందా అండి? ఎక్కడైనా రాజ్యాంగంలో డిప్యూటీ స్పీకర్ గారు క్లబ్బులు నడపమని ఉందా అండి? రఘురామకృష్ణరాజు గారి కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ మంత్ 20 లక్షల రూపాయలు లేకుండా ఎవ్రీ డే ఐఎమ్ వెరీ సారీ ఎవ్రీ డే హీఈస్ గెటింగ్ 20 lakhs ఇన్కమ్. ఏది పేకాట క్లబ్బులు నడిపి ఎవరెవరి దగ్గర క్లబ్బులు నడుస్తున్నాయి, ఎవరెవరు ఆయనకి డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ మండలాల్లో నడుస్తున్నాయి, ఏ మండలాల్లో రఘురామకృష్ణరాజుకు ఉన్నాయి, విత్ ఎవిడెన్స్ తో సహా వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ టు ది పబ్లిక్. వెరీ సూన్ మీ కేసుల్లో ఇంప్లీడ్ అయితా. 3,700 కోట్ల రూపాయలు దోచుకున్న, బ్యాంకుల నుంచి దోచుకున్న కేసులు ఉన్నాయి కదా, రాజ్యాంగం చెప్పిందా? బ్యాంకులకు కన్నాలేసి 3,700 కోట్ల రూపాయలు దోచుకోండి అని రాజ్యాంగం చెప్పిందా? మరి రాజ్యాంగంలో లేకుండా మీరెందుకు దోచుకున్నారు? సిబిఐ 4 కంప్లైంట్లు ఎట్లా పెట్టింది? బ్యాంక్ మేనేజర్లు అందరూ మీ మీద కంప్లైంట్లు ఎట్లా పెట్టారు? రాజ్యాంగం చెప్పలేదే. రాజ్యాంగం చెప్పిందా క్లబ్బుల్లో ప్యాకాట్ ఆడిచ్చి డబ్బులు సంపాదించమని? చెప్పలేదే. బట్ రాజ్యాంగంలో చెప్పినట్టు దళిత క్రైస్తవులు అంటే చర్చికి వెళ్ళకూడదంట, ఈ మహానుభావుడు పోరాడతాడంట, మీ వినాలంట. కాబట్టి రఘురామకృష్ణరాజు నువ్వు నన్ను అరెస్ట్ చేయాలి చేసుకో. ఏమవుతుందయ్యా? ప్రజల కోసం 4 రోజులు లోపల ఉంటాం, బయటకు వస్తాం. నీలాగా భయపడే వ్యక్తులం కాదు కదా. నీలాగా బయటకు వచ్చి సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పుకొని నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, ఎలాడేశారని చెప్పుకోం కదా. నువ్వు జైలుకి పంపిస్తే ఐఎమ్ రెడీ, భయపడాల్సిన పనేం లేదు. జైలుకి పంపిస్తే నేను రెడీగా ఉన్నా. కానీ జైలుకి పంపించాలంటే చట్టం ఒకటి ఉంది. నాలాంటి వ్యక్తిని జైలుకి పంపిస్తే కొరివితో తల గోక్కున్నట్టే రాష్ట్ర ప్రభుత్వం. గుర్తుపెట్టుకో, రాష్ట్రం ఏం జరుగుతుందో నన్ను జైలుకి పంపించిన తర్వాత తెలుస్తుంది.